జై జాగృతి. ఏ కాలేజ్ నవీన్ వీళ్ళంతా? ఓకే. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జాబ్ వచ్చినా కూడా సర్టిఫికెట్స్ ఇవ్వమంటే ఆంధ్ర మహిళా కాలేజా ఏమో, ఏ కాలేజా? ఆంధ్ర మహిళ. ఓకే, థ్యాంక్ యూ. అట్లా చాలా కాలేజెస్ ఉన్నాయి. పార్టీ ఇంపార్టెంట్ కాదు కదండి. నేనేమంటున్నా, ఏ పార్టీ వాళ్ళు స్కూల్ పెట్టుకుంటున్నారు అన్నది పాయింట్ కాదు. స్కూల్ ఎవరన్నా పెట్టుకోవచ్చు, ప్రభుత్వానికి ఒక స్టాండ్ ఉండాలి కదా. 7 నుంచి 10% మధ్యలో ఫీజు అనేది ఇన్ఫ్లేషన్ ప్రకారం పెంచుకోవడం అన్నది ఎవరమన్నా యాక్సెప్ట్ చేయొచ్చు. అన్ఫార్చునేట్లీ అట్లా మనకు జీతాలు పెరగవు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు. అయినా సరే 7 to 10% పెంచుతున్నారంటే పిల్లల్ని బాగా చూసుకుంటారు కాబట్టి ఓకే అనుకోవచ్చు. కానీ 30% పెంచడం, 40% పెంచడం అన్యాయం. అది పిల్లలకు, పేరెంట్స్కి బర్డెన్ అవుతుంది. ఒకటి. 2, ఎవ్రీ మంత్ తీసుకోవాల్సిన ఫీజు ఒకటేసారి మీరు 60% కట్టమంటే ఎట్లా ఉంటుంది? డబ్బులు ఉండవు కదా, వెసులుబాటు కాదు కదా. సో మంత్లీ ఫీజు అనేటటువంటిది ఒక పద్ధతిగా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తాను. ఇప్పుడు స్కూల్స్, ఎస్పెషల్లీ కార్పొరేట్ స్కూల్స్తోని విషయం ఏంటంటే, దాదాపుగా మీరు ఏదైనా ఒక మనమన్న ఈ 2 పేర్లలో చైతన్య నారాయణ తీసుకుంటే ఒక్కొక్కరి దగ్గర 1,50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 1,50,000 నుంచి 2.5 లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. 1,50,000 మంది స్టూడెంట్స్ ఇంటూ 1,50,000 ఫీజు వేసుకుందాం అంటే సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల వ్యాపారం అవుతుందన్నది లెక్క మీ అందరికీ అర్థమవుతున్నది. పోనీ మరి 1000 నుంచి 1,500 కోట్ల వ్యాపారం ఒక్క సంవత్సరానికి చేస్తున్న ఈ విద్యా సంస్థలు కనీసము ₹1 కూడా ట్యాక్స్ కట్టవు. ₹1 కూడా ట్యాక్స్ కట్టవు. వాటికి